ఇక సినీ నటి కల్పికపై ఆమె తండ్రి గణేష్ ఫిర్యాదుతో గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదైంది. ఫిర్యాదులో పలు కీలక అంశాలను కల్పిక తండ్రి గణేష్ ప్రస్తావించారు. కల్పికకు మెంటల్ డిజార్డర్ ఉందని అన్నారు. గత 2 ఏళ్లుగా మందులు వాడటం మానేసిందన్నారు ఆయన. కల్పికతో అందరికీ ప్రమాదం ఉందన్నారు. కల్పిక గతంలో 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందన్నారు. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదు, తరచూ అందరితో గొడవలు పడుతూ అందరికీ ప్రమాదకరంగా మారిందన్నారు. గత కొంతకాలంగా పలు సందర్భాలలో పోలీసులకు చిక్కుతూ అదేవిధంగా కొంతమందితో గొడవలకు దిగుతూ కూడా కనిపించిన న్యూస్లోకి ఎక్కుతూ కూడా కనిపించిన నటి కల్పిక ఆమెకు సంబంధించి మానసిక పరిస్థితి బాగోలేదు అంటూ కూడా ఆమె తండ్రి గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు కీలక అంశాలను కూడా కల్పిక తండ్రి గణేష్ అయితే ప్రస్తావించారు. ఆమెకు మానసిక పరిస్థితి బాగోలేదు, ఆమె మెంటల్ కండిషన్ ఒక డిజార్డర్తో బాధపడుతుంది, 2 సంవత్సరాలుగా ఆమె మెడిసిన్స్ తీసుకోవట్లేదు, అందుకే ఇటువంటి బిహేవియర్ ఉంది అంటూ కూడా ఆయన వాపోతున్నారు. కల్పికతో అందరికీ ప్రమాదం ఉంది అంటున్నారు కల్పిక తండ్రి. గతంలో 2 సార్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేసింది నా కూతురు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక రిహాబిలిటేషన్ సెంటర్కు ఆమెను పంపించాలి అంటూ కూడా ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదు, అందరితో గొడవలు పడుతూ ఉంటుంది, అందరికీ ప్రమాదకరంగా మారింది అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్పికకు వైద్యం అందించడంతో పాటు ఆమెను రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించాలంటూ ఆ ఫిర్యాదులో గణేష్ పేర్కొన్నారు. కల్పికపై 23 మెంటల్ హెల్త్ యాక్ట్ కింద గచ్చిబౌలి పోలీసులైతే కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, నటి కల్పికకు మానసిక పరిస్థితి బాగోలేదు అంటూ ఆమె తండ్రియే స్వయంగా పోలీసులను ఆశ్రయించారు. ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? గత కొన్ని నెలల నుంచి సినీ నటి కల్పిక వివాదాస్పదంగా మారింది. ఎక్కడ చూసినా కల్పిక గొడవ చేస్తున్నటువంటి వీడియోలు రావడం, ఆ తర్వాత కల్పిక సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోలకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. గడిచిన కొద్ది నెలల్లోనే ప్రిజం పబ్, ఆ తర్వాత ఒక గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవ చేసినటువంటి వివాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో ప్రిజం పబ్లో చేసినటువంటి గొడవతో ప్రిజం పబ్ యజమానులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అది గడవక ముందే ఒక గెస్ట్ హౌస్కి వెళ్ళి తనకి సిగరెట్స్ కావాలి అని చెప్పేసి గొడవ చేసినటువంటి ఘటనతో ఒక్కసారిగా అసలుకి సినీ నటి కల్పికకి ఏమైంది, తరచూ ఎక్కడొకక్కడ గొడవలు చేస్తుంది, తన మానసిక ఆరోగ్య పరిస్థితి బాగోలేదా, లేదు అనంటే సినిమాల్లో అవకాశాల కోసమే గొడవలు చేస్తుందా అని సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే సినీ నటి కల్పిక తండ్రి గణేష్ గచ్చిబౌలి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. సినీ నటి కల్పిక ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, గత కొన్ని సంవత్సరాల నుంచి తను డిప్రెషన్లో ఉంది, తనకి ట్రీట్మెంట్ చేశాము, 2 సంవత్సరాల నుంచి తను ట్రీట్మెంట్ చేయించుకోకపోగా తను కొంత మేరకు డిస్టర్బ్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు మాకు ప్రమాదం ఉంది తనతో, బయట సమాజంలో కూడా తను మాట్లాడే మాటలు కావచ్చు, లేదంటే తన ప్రవర్తనతో కొంతమంది ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ 2 ఘటనలు ప్రిజం పబ్ కావచ్చు, అదేవిధంగా బ్రౌన్ టౌన్ గెస్ట్ హౌస్లో జరిగినటువంటి వివాదం కావచ్చు, ఈ రెండిట్లాగే ఇంకా జరిగే అవకాశం ఉంటుంది. తనని మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టి వైద్యం చేయించాలి అని చెప్పేసి తన స్వయాన తండ్రి వెళ్ళి ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు కూడా ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 23 మెంటల్ హెల్త్ యాక్ట్ కింద కేసును నమోదు చేశారు. తన మానసిక ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తండ్రే ఫిర్యాదు ఇచ్చాడు కాబట్టి తన ఆరోగ్య టెస్టులన్నీ చేయించిన తర్వాత మెజిస్ట్రేటివ్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. రిహాబిలిటేషన్ సెంటర్లో గతంలోనూ తనకి ట్రీట్మెంట్ అందించాం, ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ అందిస్తే బయట ఉంచే కన్నా కూడా తను త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తండ్రి స్వయాన ఫిర్యాదు చేయడం కొంతమేరకు చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని నెలల నుంచి తనకు మానసిక పరిస్థితి బాగోలేకనే ఇదంతా కూడా చేసింది అని చెప్పేసి తండ్రి వర్షం చెప్తున్నాడు. దీని మీద సినీ నటి కల్పిక మరొకసారి స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్